హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు రచ్చబండ. పల్నాడు జిల్లాలో ఉన్నాం ప్రస్తుతం మనం. అండ్ పల్నాడు జిల్లాలో నూజెండ్ల, బొల్లపల్లి, సావ్యలపురం, వినుకొండ అండ్ అలాగే ఈపూరు. ప్రస్తుతం మనం వినుకొండ ఈ నియోజకవర్గానికి ట్రావెల్ చేద్దాం. ఈ నియోజకవర్గంలో ఉన్న పొలిటికల్ సినారియో ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇప్పటి వరకు వినుకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 15 సార్లు ఎలక్షన్స్ జరిగితే 2 సార్లు బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ గెలవగా 13 సార్లు కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన నేతలు లీడర్స్గా ఉన్నారు. 2019లో జరిగిన ఎలక్షన్స్లో జీవీఎస్ ఆంజనేయులుపై బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 28,000 మెజారిటీతో గెలుపొందారు. కాబట్టి ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉందో, ఇక్కడ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకి ఎంతలాగా అందుతున్నాయో, అసలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజల సమస్యలేంటో డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి అడిగి తెలుసుకుందాం. పదండి. ప్రస్తుతం మనం వినుకొండ నియోజకవర్గం సావల్యపురం మండలం వేల్పూరు గ్రామానికి సంబంధించిన రచ్చబండ, అంటే ఈ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఇవాల్టి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? సో మరి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలేంటి, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలేంటి, ఇక్కడ ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించిన ప్రజల సమస్యలేంటి, వీటి గురించి మాట్లాడదాం. ముందుగా బ్రహ్మనాయుడు గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను నేను. మీరు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి మీరు చేసిన మంచి లాభం అంటే ఏం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత, బ్రహ్మనాయుడు గారికి ముందు అనేది చూసుకుంటే వినుకొండ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందిందని ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో భాగమే వినుకొండ నియోజకవర్గం. వినుకొండ పట్టణంలో తాగునీరు కోసం కనీసం బాత్రూమ్కి వెళ్ళేదానికి కూడా నీళ్లు లేని ఆ పరిస్థితిని ఈరోజు 24 అవర్స్ ప్రజలకి మంచినీళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా అవకాశం వచ్చింది. దాంట్లో ఇంకొక లాభం ఏంటంటే, గతంలో ఆఫీసర్లంతా గుంటూరు నుంచి మా వినుకొండ వచ్చేవాళ్ళు. ఇప్పుడు వినుకొండ పట్టణంలోనే ఆఫీసర్స్ అంతా ఉంటే అక్కడ ఉండటానికి బిల్డింగులు లేక ఇవాళ విపరీతంగా అక్కడ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అదే వినుకొండ అభివృద్ధిలో ఒక భాగం. సార్, మీరు ఇలా చెప్పడం బానే ఉంది. ప్రతిపక్షాలు ఇక్కడ కేవలం హంగులు ఆర్భాటాలే తప్ప అభివృద్ధి అన్నది జరగలేదు అంటూ ఆరోపిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఏమంటారు మీరు దానికి? ఈ గ్రామమే తీసుకోండి. ఈ గ్రామానికి గతానికి ఇప్పటికి ఈ రోడ్డు మార్గం, వినుకొండ రోడ్డు నుంచి ఈ గ్రామంలోకి అంతకుముందు ఈ యాక్సెస్ లేదండి. ఇటు గంటవారిపాలెం నుంచి తిరిగి రావాలి. డైరెక్ట్ నేను వచ్చిన తర్వాత నా సొంత డబ్బులతో నేను పైప్ లైన్స్ వేసి మట్టి రోడ్డు నేను ఏర్పాటు చేసిన తర్వాత, బ్రిడ్జి నేను నిర్మాణం చేసిన తర్వాత, ఆ తర్వాత తార్ రోడ్డు వరకు ప్రభుత్వ నిధులతో చేయించి, మళ్ళీ ఎలక్ట్రికల్ లైటింగ్ కూడా ఆ తార్ రోడ్డు దగ్గర నుంచి గంటవారిపాలెం మరి శివారు నుంచి గ్రామం దాకా వేసాను. ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు అది. సార్, బేసికల్గా ఇందాక మీరు ఒక మాట అన్నారు, నా సొంత డబ్బులతో అని అన్నారు. ఈ ఊరు వచ్చి ఇక్కడ గ్రామస్తులతో నేను మాట్లాడేటప్పుడు చాలా మంది అక్కడ కళ్యాణ మండపం దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, కోల్డ్ స్టోరేజ్ యూనిట్ దగ్గర నుంచి చాలా వరకు సార్ సొంత డబ్బులతోనే చేస్తున్నారు అన్న ఒక మాట వినపడింది. సార్ కరెక్ట్గానమ్మా, నేను కోల్డ్ స్టోరేజ్ ప్రభుత్వం డబ్బులేనమ్మా. అంతకుముందు కళ్యాణ మండపం నా సొంత డబ్బులతోటి కళ్యాణ మండపం మా అమ్మ మా నాన్న పేరున కళ్యాణ మండపం నిర్మాణం చేసి, ఆ గుడి నిర్మాణంలో గ్రామస్తులు కూడా చాలా సహకరించారు. కానీ ఆ గుడికి 1 కోటి రూపాయలు డిపాజిట్ నేనే చేశాను. ఆ వడ్డీతో ఆ స్వామివారికి అన్ని కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేసింది నా సొంత డబ్బులే. వండర్ఫుల్ సార్. యాక్చువల్లీ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టే మనసు ఉండడం కూడా చాలా గొప్పమైన విషయం సార్. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలకి మీ పేరున ఉన్న భూములు కానీ, మీ ఆస్తుల్లోంచి భూములు కానీ గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులకి ఇచ్చారు అన్న ఒక ఆరోపణ వినిపిస్తోంది. ఏం చెప్తారు దీని గురించి? 130 ఎకరాల్లో రెడ్ స్టాండ్ 10 సంవత్సరాల నాడేసిన రెడ్ స్టాండ్ 50 ఎకరాలు, సపోటా, మామిడి,
జామ తోటతోటి ఉన్న నా ల్యాండు అప్పట్లో ఒకేసాట 130 ఎకరాలు కావాలి అంటే దాదాపుగా 5,700 కుటుంబాలు నివసించే విధంగా ఒకేసాట ల్యాండ్, మంచి ల్యాండ్ కావాలని వాళ్ళు ఆఫీసర్లు అందరూ తిరగటం జరిగింది. ఎక్కడ దానికి సంబంధించినటువంటి భూమి కనిపించకపోయేసరికి అప్పుడు ఎమ్మెల్యే గారికే ఉందండి ఇక్కడ పెద్ద ల్యాండు, ఆ ల్యాండ్ ఇస్తే బాగుంటుందని మంత్రి గారికి చెప్తే హౌసింగ్ మంత్రి అప్పుడున్న రంగరాజు గారు, బ్రహ్మనాయుడు గారు, మీ పొలం ఇవ్వండి, పేదవాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది, ప్రభుత్వం తరపున ఎంత వస్తే అంతే ఇవ్వగలమని అన్నారు. ఆ రోజు వాస్తవంగా వినుకొండలో 50 లక్షల రూపాయలు ఉన్న ఆ పక్కన ల్యాండ్ ఉంటే నేను 18 లక్షలకే 1 ఎకరా ఇచ్చాను. పేదవాళ్ళ కోసమే ప్రయత్నం చేసి పేదవాళ్ళ కోసమే వాళ్ళ బ్రహ్మాండంగా 5,700 ఇల్లు కూడా బ్రహ్మాండంగా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. మీరు చూడండి. మరి ఆ ఆరోపణల వెనకాల ఉన్న రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ప్రతిపక్షం చెప్పేది ఏంటంటే ఆ భూమి గవర్నమెంట్ భూమి, ఆయన సొంత భూమి కాదు, గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కే ఇచ్చి 18 కోట్లు తీసుకున్నాడు అని చెప్తాడు. 130 ఎకరాలు అని చెప్పడు, ఎకరం 18 కోట్లు అని చెప్తాడు. అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒకటండి, ప్రభుత్వం ఆఫీసర్లు ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, ఇంకొకసారి ఇంకొకరు వస్తారు, ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉంటాను, లేకపోతే ఇంకొకసారి ఇంకొక ఎమ్మెల్యే ఉండొచ్చండి. గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్కి ఎలా ఇస్తామండి? అది ఆ మాటలు మాట్లాడే ఆయన సంస్కృతి అలాంటిదండి. ఆయన సంస్కృతి, ఆయన సాంప్రదాయానికి మేము ఆయనకే వదిలేసాం. ఎక్కడైనా 1 సెంటు భూమి ఉంటే నేను ప్రభుత్వ భూమి ఉంటే అప్పటికప్పుడే రాజీనామా చేసి నీకు ఇస్తానయ్యా అని కూడా చెప్పాను. అది వదిలేస్తాడు, రోజు అరిగిపోయిన రికార్డులాగా దాన్నే తిప్పుతూ ఉంటాడు. దానికి మనం ఏం చేద్దాం? వాళ్ళు మారరు. వాళ్ళు ఈ రచ్చబండ సాక్ష్యంగా కూడా ఇదే స్టేట్మెంట్ మళ్ళీ చేస్తారా సార్ ఇవాళ? అది కనుక ఒకవేళ ప్రూవ్ అయితే డెఫినెట్లీ మీరు చెప్పిన స్టేట్మెంట్కి కట్టుబడి ఉంటానని చెప్తారా? 1000 టైమ్స్. అస్సలు ఎక్కడ కూడా బ్రహ్మనాయుడు మాట చెప్తే మాటకి 100% కమిట్మెంటే బ్రహ్మనాయుడే కమిట్మెంట్. అబ్సల్యూట్లీ సార్. అయితే ఇప్పటి వరకు ఈ గ్రామస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రభుత్వం అందజేస్తున్న పథకాన్ని బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం, ప్రభుత్వ స్కీములు వాళ్ళకి ఎంతవరకు చేరుతున్నాయి అని. ఆయన చెప్పిన దాంట్లో ఏ తేడా లేదు. మేము వయసులో ఉండగా నడవటానికి మాకు రోడ్డులు, పాల కేంద్రం పోయి పాలు పోసుకుందామంటే బజార్లో పడ్డ రోజులు ఉన్నాయి. మా గ్రామాన్ని బాగు చేశాడు. మంచినీళ్ళు కానీ, అయ్యా రోడ్లు కానీ, మాకు రైతు భరోసాలు కానీ, మా పిల్లల చదువులు కానీ ఏమైనా కూడా మాకు మేలు చేశాడు. అంతకన్నా రాజకీయంలో నాకు తెలవకపోయినా ఆయన చెప్పిందంత కరెక్ట్. నా పేరు నంబూరు బుజ్జి అండి, మాది వేల్పూరు గ్రామం. సార్ మాది చిన్న పేద కుటుంబం. ఫస్ట్ మాకు ఇల్లు కూడా లేదండి. అయితే నేను గ్రూప్ ద్వారా డ్వాక్రా గ్రూప్లో ఉండి లోన్ తీసుకొని దానివల్ల నేను ఒక ఇంటిని నిర్మించుకున్నాను. మా వారు చిన్న మటన్ వ్యాపారం. అయితే మాకు 2 పిల్లలండి. బాబు డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడు, పాప వచ్చేసి GNM 2nd ఇయర్ చదువుతుంది. పిల్లల్ని చదివించే అంత స్తోమత మాకు లేదండి. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాబుకు వచ్చేసి విద్యా దీవెన, పాపకు వచ్చేసి వసతి దీవెన, ఇవి మాకు గవర్నమెంట్ అందిస్తూ ఉంది. కాబట్టి దీనివల్ల మేము పిల్లల్ని పై చదువులు చదివించుకోవడానికి మేము చదివించుకోగలుగుతున్నాం. లేదంటే మేము చదివించుకునే స్తోమత అయితే మాది కాదండి. అలాగే మా అత్తయ్య గారికి చేయూత 40 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళకి చేయూత 18,750 రూపాయలు పెట్టి చిన్న కిరాణా షాప్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ కిరాణా షాప్తోనే వాళ్ళ జీవనం మా మీద కూడా ఆధారపడకుండా వాళ్ళ జీవనం వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మాకు వచ్చేసి గ్రామంలో అంతకుముందు చిన్న ఈ రోడ్డు సమస్యలు అయితేనే, సార్ చెప్పినట్టుగా మంచినీటి సమస్యలు అయితేనే గతంలో ఇవన్నీ ఒక సమస్యగానే ఉండేవి. కానీ ఇప్పుడైతే అలాగ లేవండి. ఈ 3.5 ఏళ్లలో మేము అభివృద్ధి చాలా అభివృద్ధి చూసాము. ఆయన సొంత కుటుంబాన్ని ఎలాగ సంరక్షించుకొని ఆ కుటుంబంలో తన కొడుకులకైతేనే, కోడళ్ళు, కుమార్తెలకైతే ఎలాగ ఏదైతే కావాల్సి వాళ్ళకి వాళ్ళు ఇదైతే వాళ్ళకి ఇస్తే వాళ్ళు జీవనోపాధి నిమిత్తం వాళ్ళు స్థిరపడతారు అన్న కుటుంబానికి ఎలాగ చేస్తారో అలాగే మా గ్రామాన్నే కాదు మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని అలాగే చూస్తున్నారు. తన కుటుంబం లాగానే చూస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మేము డైరెక్ట్ సార్ దగ్గరికి వెళ్తాం. ఇది సమస్య వెంటనే పరిష్కారం అయ్యేటట్టు సార్ చూస్తూ ఉంటారు. ఎక్కడ ఏ చిన్న లోటుపాట్లు కూడా లేకుండా ఒక కుటుంబం లాగా మా యొక్క గ్రామాన్ని, మా యొక్క నియోజకవర్గాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అభివృద్ధి బ్రహ్మనాయుడు గారు అభివృద్ధి.
సార్ ఇంత మంచి ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఎందుకు మీకు చాలా కోపం ఎక్కువ, నలుగురిలో గబుక్కొని తిట్టేస్తారు అన్న మాట ఎందుకు వస్తుంది సార్? ఒక కుటుంబ పెద్దగా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు బిడ్డలు చేస్తే ఎలా దండిస్తారు, ఎలా దాన్ని అలా కాదు ఇలా చేసుకోవాలి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడంలో నేను అది తప్పు అని అనుకోను. వాళ్ళను కూడా నా మా కుటుంబ సభ్యులాగే భావించి అలాంటి వాళ్ళనే నేను మీరు ఇలా కాదమ్మా ఇలా చేసుకోండి, ఇలా మంచి మార్గాల్లో నడిస్తే మన జీవితాలు బాగుంటాయి అని వాళ్ళకి నా వంతు పెద్ద వయసు కాబట్టి నేను ఎన్నో మరి చూశాను కాబట్టి మంచి కోసమే వాళ్ళకి ఒక మాట మాట్లాడతాను. వాళ్ళందరూ కూడా నన్ను కూడా ఒక పెద్ద ఆయనగానే భావిస్తారు కానీ నేను కోపపడ్డానని ఎవరు అనుకోరు. అనుకుంటారయ్యా? మనతో మాట్లాడడానికి మరో గ్రామస్తులు ఉన్నారు. ఏం చెప్తారండి? మీకు ప్రభుత్వం నుంచి అందుతున్న బెనిఫిట్స్ గురించి మాట్లాడతారా, లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏంటి మాట్లాడతారు? గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మేడం, అది గంట వరిపాలెం. నా పేరు చందనశెట్టి మణికంఠ. మా ఊరు నుంచి 3 కిలోమీటర్లు హై స్కూల్ ఉంది మేడం. ఆ స్కూల్కి 10th క్లాస్ పిల్లలు నైట్ రావడానికి బాగా ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్డుకి మేము ఆల్రెడీ అడిగాము ఎమ్మెల్యే గారిని, సార్ కరెంటు లేకపోవడం వల్ల పిల్లలు నైట్ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని. ఆ సమస్య కోసం మాట్లాడి మేడం, త్వరగా క్లియర్ అయితే బాగుంటుంది. ఏదైతే ఇప్పుడు రోడ్డుకి సంబంధించి లైటింగ్ లేదు అంటూ మాట్లాడుతున్నారో దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున అన్నమాట. వెంకటేశ్వర రెడ్డి అండి పేరు, ఎలక్ట్రిసిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. ఈ గంటవారిపాలెం నుంచి ఏల్పూర్కి స్ట్రీట్ లైట్స్ పర్పస్గా సారు అప్లై చేసి ఉన్నారు ఈ గ్రామ సర్పంచ్ వారి తరఫున. దానికి గాను 7,60,000 శాంక్షన్ అయిందండి. అలానే ఇది అమౌంట్ కట్టగానే వెంటనే మేము పన్ను కూడా చేయించగలవారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే అభివృద్ధి అనేది జరిగిన మాట వాస్తవేనండి. ఆ విషయమే కాదు, విద్యారంగంలో కూడా ఆయన చక్కగా పిడిరాల్లో తిరుమల ఆక్స్ఫర్డ్ పెట్టి తక్కువగానే ఫీజు వసూలు చేస్తా చక్కటి విద్యను అందిస్తున్నటువంటి వ్యక్తి అండి ఆయన. ఈ విలేజ్కి సంబంధించి గత 2015 నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం జూనియర్ కళాశాల ప్రపోజల్ పెట్టాం మేడం. అది టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన దాన్ని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జీవో విడుదల కాకుండా ఆపించారు మేడం. అప్పుడు ఉన్నటువంటి జీవో ఆంజనేయులు గారు ఇదే విషయాన్ని మేము ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా శాంక్షన్ చేయమని చెప్పి ఆయన సిఫార్సు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అప్రూవల్ అయినటువంటి ఫైల్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పిన దానికి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈ సంవత్సరం క్లాసులు కూడా బిగిన్ చేస్తారు. అది శాంక్షన్ అయ్యి రెడీ ఉంది. ఆయనకు తెలియదేమో మరి. ఇక్కడ ఎంఈఓ ఎవరున్నారయ్యా? ఎడ్యుకేషన్ ఆయన రమ్మను. వచ్చిందా అండి? వచ్చిందండి. అంటే క్లాసెస్ కూడా జరుగుతున్నాయా? ఇంకా జరగలేదండి, ఈ సంవత్సరం జరుగుతాయి. మాకు 2 పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారండి. మేమైతే మిషన్ కుడుతూ ఉంటాను. నాకు సంవత్సరానికి 10,000 రూపాయలు జగన్ గారు వేస్తున్నారు, జగనన్న. అలాగనే మా ఊరికి ఎమ్మెల్యేగా ఉండటం మాకు ఎంతో మేలు. చాలా మంచి పనులు చేస్తున్నాడు. తన కుటుంబంలాగా మమ్మల్ని అందరిని కూడా, ప్రతి గ్రామాన్ని కూడా ఈ రోడ్లు వేయటం కానీ, కరెంటు కానీ, ఇంతకుముందు గంటవరపాలెం నుంచి రావాలంటే మేము చీకట్లో వచ్చేవాళ్ళమే. ఇప్పుడైతే పగలు వచ్చినట్టుగానే మేము నైట్ కూడా రాగలుగుతున్నాం. చాలా మేలు చేస్తున్నాడు మాకు. నాసరమ్మ గారు, నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారన్నది మీ ఒపీనియన్? మా ఎమ్మెల్యే గారే గెలుస్తారు. అంతే అంటారు? తప్పకుండా గెలుస్తారండి. మీ పేరు? వేల్పూర్ లింగమ్మ. నేను వేల్పూర్ 1 వాలంటరీ సచివాలయం పరిధిలో పనిచేస్తున్నా మేడం. వాలంటీర్ గా చేస్తున్నా? అవును మేడం. ఓకే. సీఎం గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపించినందుకు గాను జగన్ గారు సంవత్సరానికి 15,000 చొప్పున 3 సంవత్సరాలు నేను లబ్ధి పొంది ఉన్నాను. ఈ 4వ విడత కూడా లబ్ధి పొందుటకు ఆనందపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బ్రహ్మనాయుడు గారు సార్ గురించి చెప్పాలంటే మా ఎస్సీ కాలనీ ఎంతో మేలు చేశారు. మరి సిమెంట్ రోడ్లు వేయటం కానీ, సైడ్ కాలువలు కట్టేయటం కానీ, మరి శ్మశాన వాటికి దారి లేకపోతే దారి ఏర్పాటు చేశారు. మంచిగా పలకరిస్తారు, ఆప్యాయంగా మాట్లాడతారు. అర్హులైన వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కీముల కింద వాళ్ళకి డబ్బులు అందుతున్నాయి. వెరీ గుడ్ అబౌట్ ఇట్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ నేపథ్యంలో రాష్ట్రం అప్పుల బారిన పడిపోతోంది, అప్పుల్లో కూరుకుపోతోంది అంటూ చెప్తున్న ప్రతిపక్షాల మాటకి ఏం చెప్తారు సార్ మీరు? అంటే అభివృద్ధి అంటే కేవలం పేదలకు డబ్బులు అందించడమే కాదు కదా, కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అంటూ చేస్తున్న ప్రతిపక్షాల మాటలకి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశాడంటే దానికి ఎలాంటి సంక్షేమం జరుగుతుంది? ఏ కుటుంబం బట్టినా లబ్ధి పొందిన కుటుంబమే ఈరోజు. ఆనాడు ఒక్క కుటుంబమైన చంద్రబాబు నాయుడు గారు ద్వారా నేను అమ్మఒడి వచ్చింది నాకు,
లేదు నాకు రైతు భరోసా వచ్చింది. డోక్రా గ్రూపులకి వచ్చేవరకు 19,137,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇవాళ ఈ ఒక్క ఏలుపూర్లో నాడు నేడు కింద 1 కోటి రూపాయల స్కూలు నిర్మాణం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు కానీ, మరి అదేవిధంగా గ్రామ పరిపాలనా కేంద్రాలు కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి, ఈ ఒక్క ఊర్లోనే 10 కోట్ల రూపాయలకు జరిగింది. ఆనాడు ఈ ఊరికి ఈ అందరిలో అడుగుతున్నాను, ఆనాడు 1 కోటి రూపాయల వర్క్ ఎక్కడైనా జరిగిందా అని ఒక్కసారి చెప్పమనండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళ నీరు చెట్టు కింద కోట్ల రూపాయల దోపిడీ జరిగింది ఆనాడు. ఈనాడు డైరెక్ట్గా లబ్ధిదారులకి ప్రతి కుటుంబానికి 2 లక్షలు 3 లక్షలు వచ్చినాయి. ప్రతి కుటుంబానికి ఇవాళ అకౌంట్ ఏర్పాటు చేశాం. బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఆనాటి పాలనకి ఈనాటి ఈ పాలనకి తేడా మీకు కనిపించట్లేదా ప్రజలకని అడుగుతూ ఉన్నాను. సార్ మీరు చెప్పేది చాలా కరెక్టే సార్. ఎస్పెషల్లీ జగనన్న ఇళ్ళు ఇప్పుడు ఏదైతే సూపర్ టాపిక్ ఆఫ్ ది స్టేట్, వేరే స్టేట్స్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని మాట్లాడుకునే అంశంలో చంద్రబాబు టైంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కొట్టేసి కేవలం మేము వైఎస్ఆర్సీపీకే ఓటేస్తాము వచ్చే ఎలక్షన్స్లో అన్న వాళ్ళకి అలా వెయ్యము, మాకు ఏదైనా సమస్య ఉంటే ఓటర్ కార్డులోంచి వాళ్ళ పేర్లే కొట్టేసి ఇలా జరుగుతోంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఇంకా ఇళ్ళకి వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఎక్కడ కూడా అలాంటి పక్షపాత వైఖరి కానీ అలాంటి ఆలోచన కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీలో జరిగిందండి. ఈనాడు ఎక్కడ కూడా అలాంటిది ఎక్కడ జరిగిన పరిస్థితి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడండి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే 1 సెంటు భూమి 1 పేదవాడికి ఇచ్చాడో చూపిమనండి మేము అడుగుతున్నాం. ఎక్కడ ఈ ఒక్క గ్రామంలోనే 10 ఎకరాలు పేదవాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి పట్టాలు పంపిణీ చేశాం. 750 మందికి పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అదే మాదిరిగా గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు సమయంలో 1 సెంటు భూమి ఎవరికన్నా ఇచ్చున్నారంటే చేయత్తమనండి. మీ సమస్య ఏంటండి? మీ పేరేంటి? కోటయ్య, దోళ్ళ కోటయ్య. కోటయ్య, ఏంటి సమస్య? నాకు పింఛన్ రాలేదండి 6 నెలల నుంచి. వెల్ఫేర్ అసిస్టెంట్ ఇక్కడే రావాలి. తనకి ల్యాండ్ ఎక్కువ ఉందండి, మాగాని 3 ఎకర్స్ కంటే ఎబో ఉంది. అందుకని వీళ్ళు తీర్చుకోవడానికి టైం పట్టింది. కాకపోతే మనం అప్లై కూడా చేసాము. అది December 26th మనం అప్లై చేసాం, దోళ్ళ కోటయ్య అని చెప్పి పెన్షన్ అప్లై చేసాం. వాళ్ళు మార్పించుకున్నారు, సరి చేసుకున్నారు. మరి అప్లై కూడా చేసాము. ఇప్పుడు మంత్కి శాంక్షన్ అయిపోయి వస్తుందండి. మీ పేరు? తన్నీరు రామాంజనేయులు. సో ఈయన పేరు తన్నీరు రామాంజనేయులు. ఈయనకి పెన్షన్ అందట్లేదు అన్నది ఒక సమస్య. 1958 నా డేట్ ఆఫ్ బర్త్ మార్చాము. పెన్షన్ ఇప్పుడు వరకు రావట్లేదు మేడం. ఇనీషియల్గా వాళ్ళది 1965 ఉందండి. దానివల్ల వాళ్ళకి 58 సంవత్సరాలే వస్తున్నాయి. దీన్ని మార్చారు, అందువల్ల లేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎప్పటి నుంచి అయితే వాళ్ళు అర్హులు? 60 సంవత్సరాలు ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళు. సో మనతో మాట్లాడడానికి మరో గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో అడిగి మాట్లాడదాం. నేను ఒక ఎంప్లాయీని, సచివాలయ ఎంప్లాయీని. 2017లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత చిన్నగా జాబ్ సెట్ చేస్తూ ఉన్నాము, నేను మా చెల్లి. మాదొక నిరుపేద కుటుంబం. అలాంటి సిచ్యువేషన్లో జగన్ గారు పాదయాత్ర చేస్తున్న టైంలో నేనున్నాను అని చెప్పేసి కొత్త సచివాలయం వ్యవస్థ ఒక తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తా అని చెప్పి భరోసా ఇచ్చారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే సీఎం గారు చెప్పిన విధంగానే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. 2009లో ఇలా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో నేను మా చెల్లి ఒకే ఇంటి నుంచి అప్లై చేయడం జరిగింది. జాబ్ వచ్చింది. కానీ మధ్యలో చాలామంది అంటే మీకు వస్తుందా, ఇలా రాజకీయం ఉండాలి, మనీ ఉండాలి, మీకు ఎందుకు వచ్చింది ఇలా అన్నారు. కానీ ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎట్ ది టైం ఇద్దరికి జాబ్ రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు మా ఫ్యామిలీ మేమందరం చాలా సంతోషంగా ఉన్నామంటే దానికి అక్కడ పైన జగనన్న గారు, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కృషి వల్లే మేము ఇలా ఉన్నామని. నేను సుష్మా, నేను ఒక టైలర్ని. పెద్దగా చదువుకోలేదు, కానీ అంటే ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు టైలర్ అంటే మామూలుగా మిషన్ కుట్టేవాళ్ళు అనే మామూలుగా ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళకంటూ ఒక సర్టిఫికేట్, వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనమాట. యాజ్ ఏ టైలర్గా అంటే సంవత్సరానికి వచ్చేసి 10,000 నా అకౌంట్కి పడతాయి డైరెక్ట్గా. ఇంతకుముందు ఏమన్నా లబ్ధి ఉంటే అంటే వాళ్ళని కనుక్కోండి వీళ్ళని కనుక్కోండి అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా నా అకౌంట్కి సంవత్సరానికి 10,000 పడతాయి. అయినా అంటే నేను మామూలుగా పెట్టుబడికి, థ్రెడ్స్కి వాటికి యూజ్ చేస్తున్నాను. మా బాబు 5th క్లాస్. అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి 15,000 పడతాయి. అవి మా పిల్లలు చదువుకు ఉపయోగిస్తున్నాము.
వీటి ద్వారా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే మాకు అమ్మ నాన్న లేకపోయినా ఆయనే అంటే ఒక కుటుంబ పెద్దగా ఎలా చూసుకుంటున్నారో ఆ ఊరిని కూడా మన ఊరిని కూడా ఆయన కుటుంబ పెద్దగా ప్రతి గడప గడపకి వెళ్ళి అమ్మ బాగున్నారా, మీకేమన్నా కావాలా, నా వల్ల సాయం మీకేమన్నా కావాలా అని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని మరీ అడుగుతారు. ఇంతకుముందు ప్రభుత్వంలో అంటే పింఛన్ మా అత్తయ్య గారికి పింఛన్ వస్తుంటుంది, చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. కానీ అక్కడ సిగ్నల్ రావట్లేదు, అక్కడికి రండి, ఇక్కడ సిగ్నల్ లేదు, ఇక్కడే రండి అని చెప్పి తిప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు 1st తారీఖు రాగానే వాలంటీర్ వచ్చేసి అమ్మమ్మ లెగవండి మీకు పింఛన్ వచ్చింది అని చెప్పి వాళ్ళే లేపి మరి వాళ్ళకి నెల పింఛన్ ఇస్తున్నారు ఇంటికి వచ్చి. మరి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మీరు అడిగారు కదా మేడం అంత బాగా నవ్వుతున్నారని చెప్పి, ఎవరైనా అబద్ధం చెప్తే అలా నవ్వలేరు మేడం, అసలు నవ్వలేరు. అంత హ్యాపీగా నవ్వుతున్నారంటే మేమందరం ఇంత హ్యాపీగా ఉండగలిగామంటే ఆయన ఎమ్మెల్యే అవ్వడం వల్లనే. మీ గ్రామానికి సంబంధించి అభివృద్ధి మేడం నా సెల్ఫ్గా అంటే గంటూరుపాలెం రోడ్డు నుంచి వేల్పూర్ రావాలి మేడం. వేల్పూర్ నుంచి అటు వెళ్ళాలన్నా మేము అంటే డాక్టర్ పరంగా అంటే ప్రెగ్నెంట్ టైంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఫ్రీ డెలివరీ అయ్యే టైం అలా ఉంటుంది అనమాట. రోడ్లు ఫ్రీ డెలివరీ అయిద్దేమో అని ఎలా ఉంటుంది అనమాట రోడ్లు. కానీ ఇప్పుడు మనకంటూ వేల్పూర్ రోడ్డు అసలు ఆ రోడ్ చూస్తే నైట్ కూడా స్ట్రీట్ లైట్స్ కానీ చాలా బాగా నీట్గా ఉందన్నమాట. ఇంతకుముందు రోడ్డు ఏంది అసలు అమ్మో డెలివరీ వాళ్ళైతే డెలివరీ కూడా అవుతారేమో అనుకునేలాగా ఉండేది రోడ్డు. కానీ గ్రామానికి సంబంధించి సమస్యలే లేదు మేడం, 100% లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మాకు గ్రూపులు మరి అమ్మఒడని పిల్లలకి రుణమాపాలు అవన్నీ మాకు వస్తున్నాయి. ఈయన మాకు కాలనీ కాడ చోట్లు ఇచ్చాడు. ఈయన 3 నిమిషాలకు కావాలి మాకు వాళ్ళకి పట్టాలు అన్నాడు. వాళ్ళు 10 రోజులకి చేసి అమ్మిటే ఇవ్వాలి కాలనీకి అన్నాడు. కాలనీకి అమ్మిటే చేసి వాళ్ళు ఇచ్చారు మాకు. అది మళ్ళీ మాకు రోడ్డు వేస్తానన్నాడు. రోడ్డుకి మళ్ళీ పూల చెట్లు వేస్తానన్నాడు, కరెంట్లు వేస్తానన్నాడు, ఒప్పుకున్నాడు. మా కాలనీ ఓట్లు మొత్తం ఈయనకే మా ఓట్లు. గంటవారిపాలెం వాలంటరీగా పనిచేస్తున్నాను. నా ఫ్యామిలీ మ్యాటర్గా నేను సార్ని కలవడం జరిగింది. ల్యాండ్ విషయంలో నేను వెళ్ళిన వితిన్ సెకండ్స్లో సార్ నా ప్రాబ్లం సాల్వ్ చేశారండి. సార్కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మా వేల్పూర్ గ్రామానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వినుకొండలో జరుగుతున్న 5 మండలాలు, వినుకొండ టౌన్లో, అలాగే స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు బుక్ రూపాయల్లో మేము ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమం సందర్భంగా బుక్ రిలీజ్ చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని. మనం చాలా తక్కువ మాట్లాడదాం, మనం చేసే పనులే మాట్లాడతాయి అన్నదానికి సాక్ష్యమే ఈ పుస్తక ఆవిష్కరణ. వినుకొండ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ఇప్పటి వరకు ఈ 3.5 yearsలో ఏదైతే జరిగిందో అదే పుస్తక రూపంలో బొల్ల బ్రహ్మనాయుడు గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ జరుగుతోంది. ఇప్పుడు ఆల్ ద వెరీ బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.